ఆ 1800 పెట్టి వెంకటకి పెళ్లి చేస్తాను. వెంకటేశం: పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? అగ్నిహోత్రావధానం: ఎన్నేళ్ళు అయితే ఏమిటి, 45. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకు స్వాగతం. ఇంతకీ మరి మన ప్రభావాలను అంటే ఏంటో కామెంట్స్లో చెప్పారా? సో తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం. అగ్నిహోత్రావధానం: అన్నోటి చెప్తారా అండి? గిరీశం: మరి ఏమనుకున్నారు, మీ కుర్రవాళ్ళగా చదువుకునేవాడికి ఒక్క నిమిషమైనా తెరిపి ఉండదు. అగ్నిహోత్రావధానంలో: అదిగో చదువు అంటే అట్లాగే చదువుకోవాలి, ఒట్టికాయలు ఆడకుండా మా వాడిని కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుంది. గిరీశం: నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేతపడితే వేళ్ళకి పుస్తకం అంటుకుపోవాలి, అలా చదివిస్తానండి. అగ్నిహోత్రావధానంలో: అలా చేస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధన కూడా తటస్థించిందండి. వెంకమ్మ: మీ నైజం కొద్దీ చుర్రు కొర్రు మంచారు కానీ మీకు మాత్రం అబ్బాయి మీద ప్రేమ లేదా ఏమిషి? పట్టణంలో గొట్టాలమ్మ వచ్చినప్పుడు ఎంతో బెంగ పెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోరమ్మన్నారు కారా? చదువు చెప్పించక పెళ్ళి చేయక తీరుతుందా ఏమిషి? కర్ణాటక శాస్త్రులు: డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావటో బావా? ఆడపిల్లని అమ్మినట్టే అనుకున్నావా ఏమిషి? 1500 పోస్తే గానీ ఆ అబ్బాయికి పిల్లనెవరు. అగ్నిహోత్రావధానులు: డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతూ గాని. రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావధానులు గారిని ఎరుగుదువా? కర్ణాటక శాస్త్రులు: ఎరగను. అగ్నిహోత్రావధానులు: ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారష. పెళ్ళి మా వైభవంగా చేస్తారష. మనం పిల్లని తీసుకువెళ్ళి వాళ్ళింటే పెళ్లి చేయటం. మనకి తట్టుబడి అట్టే ఉండదు. ఆ 1800 పెట్టి వెంకటకి పెళ్లి చేస్తాను. వెంకటేశం: పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? అగ్నిహోత్రావధానం: ఎన్నేళ్ళు అయితే ఏమిటి, 45. చూసారు కదా, కన్యాశుల్కం స్లోగా మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవుతుంది. సో 45 ఏళ్ళ లుబ్ధావధానులకి చిన్నపిల్ల అయినటువంటి తన రెండో కూతురు అయినటువంటి సుబ్బమ్మని ఆ అగ్నిహోత్రావధానులు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. సో మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.